హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ విత్ అను06. ఈరోజు వీడియో ఏంటి అని అంటే, నాకే కాదు చాలామంది ఆస్పిరెంట్స్కి వస్తుందన్నమాట ఈ డౌట్. ఏంటి అంటే ఆ డౌట్ ఏంటంటే బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. అదేంటి, వై యూపీఎస్సి? యూపీఎస్సి ఎందుకు అసలు? ఎందుకు యూపీఎస్సి సైడ్ వచ్చాము అని చాలామందికి డౌట్ వస్తుంది. యూపీఎస్సి ఎందుకు అని అంటే నేను చెప్తాను ఈరోజు వీడియోలో. సో చాలామంది ఆస్పిరెంట్స్ అలానే డిగ్రీ అయిపోయాక కొంతమంది యూపీఎస్సి కోచింగ్లో జాయిన్ అవుతారు. కొంతమంది డిగ్రీతోటే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అని కొంతమంది జాయిన్ అయిపోతారు. ఎక్కడో హైదరాబాద్ వెళ్ళిపోయి, ఢిల్లీ వెళ్ళిపోయి, బెంగళూరు వెళ్ళిపోయి, సంథింగ్ వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళిపోతారు అనమాట. ఇంటి దగ్గర నుండి ఫ్యామిలీ మెంబర్స్కి దూరం అయిపోయి, పేరెంట్స్కి దూరం అయి చాలా దూరంగా వెళ్ళి చదువుకుంటారు. ఉన్న వాటిలోని ఉన్న మనీలోనే అడ్జస్ట్ అవుతూ చదువుకుంటారు. నేను కూడా అలానే హైదరాబాద్ వెళ్ళాను, ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి చదువుకున్నాను. సో ఆ ఇన్స్టిట్యూట్ బాగా చెప్పిందనమాట, బాగానే కోచింగ్ ఇచ్చింది, బాగా చెప్పింది. నేను కూడా బాగా నోట్స్ ఇచ్చారు, బాగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అన్నీ బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. ఏంటి అంటే చాలామంది నాలానే హైదరాబాద్ వెళ్ళిపోతారు, ప్రిపేర్ అవుతారు, మళ్ళీ కోచింగ్ అయిపోయాక స్టడీ హాల్స్కి వెళ్తారు. మార్నింగ్ ఏదో స్కూల్కి వెళ్ళిపోతున్నట్టు బ్యాగ్ వేసేసుకొని మార్నింగే వెళ్ళిపోతాం, ఎప్పుడో నైట్ వచ్చేస్తాం, 11:30కి 11కి వస్తారు. అలానే వచ్చి అలా ప్రిపేర్ అవుతూ ఉంటారు. మధ్యలో ఒక డౌట్ వస్తుంది, వై యూపీఎస్సి అని. ఎందుకు యూపీఎస్సి సైడ్ వచ్చాము? చక్కగా బీటెక్ చేసుకొని ఏదో ఒక ప్లేస్మెంట్లో జాబ్ కొట్టేసి వెళ్ళిపోక ఎందుకు ఇదంతా? అసలు ఏదో ఒక జాబ్ చేసుకోక ఇప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్ సైడ్ వచ్చేసాము. ఇదేమో మనకి రావట్లేదు, మనకి చదవడం రావట్లేదు, సరిగ్గా మైండ్కి ఎక్కట్లేదు, సరిగ్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం రావట్లేదు, ఆన్సర్ రైటింగ్ తెలియట్లేదు. ఎట్లా ఇదంతా? ఇప్పుడు బయట ఎక్కడ మెంటర్షిప్ తీసుకోవాలన్నా మనీ, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలన్నా మనీ, ఎక్కడ ఏం చేయాలన్నా మనకి మనీ 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 ఇవి ఇంపార్టెంట్ అయిపోయిందనమాట ఇప్పుడు బాగా. అయితే ఎందుకు యూపీఎస్సీ ఇంపార్టెంట్ అన్నది నేను చెప్తానమాట ఇప్పుడు. సో చాలామంది ఆస్పిరెంట్స్ ఇది ఫీల్ అవుతారు. సో చాలామంది ప్రిపేర్ అవుతూ పోతుంటారు. మధ్యలో స్ట్రైక్ అవుతుంది వాళ్ళకి, ఎందుకు యూపీఎస్సీ చేద్దాం అబ్బా, వేరే మన ఫ్రెండ్స్ నుంచి న్యూస్ వస్తుంది అనమాట. అరే బీటెక్ అయిపోయింది, ప్లేస్మెంట్లో జాబ్ వచ్చేసింది, నేను వెళ్ళిపోతున్నాను. లేకపోతే ఎంసెట్ రాశాను, మంచి ర్యాంక్ వచ్చేసింది, మంచి కాలేజ్లో ప్లేస్మెంట్ వచ్చేసింది అని చెప్పి అంటారు. అప్పుడు మన పేరెంట్స్ అంటారు, నువ్వు కూడా బీటెక్ చేస్తే అయిపోగదమ్మా, ఇది ఇంత ప్రాసెస్ అయిపోతుంది, నువ్వు ఎప్పుడు చదువుతావు, ఎప్పుడు కంప్లీట్ చేస్తావు, నీకు ఎప్పుడు జాబ్ వస్తుంది ఇంకా అని చెప్పి బాగా మాట్లాడతారనమాట. మన పేరెంట్స్ కూడా మన గురించి ఆలోచిస్తారు. కాబట్టి మన పేరెంట్స్ గురించి ఆలోచిస్తాం అన్నమాట. ఇక్కడ ఇంత ప్రాసెస్ అయిపోతూ ఉంటుంది, మన మైండ్లో ఎంత తిరుగుతూ ఉంటుంది చదివేటప్పుడు మాత్రమే మనకి అన్నీ మైండ్లో గుర్తొస్తాయి. ఇన్స్టా చూసినప్పుడు, గర్ల్స్ బిగ్ బాస్ చూసినప్పుడు ఏం గుర్తురావు, అప్పుడు అవన్నీ గుర్తురావు. ఎప్పుడైతే చదువుదామని బుక్ ఓపెన్ చేస్తామో అప్పుడే మైండ్లో అన్నీ తిరుగుతాయి అన్నమాట మనకి. అయితే ఎందుకు యూపీఎస్సీ అని అంటే, చాలామంది యూపీఎస్సీ కోసం రకరకాల రీజన్స్తో వస్తారనమాట. సో కొంతమంది పవర్ కోసం రావచ్చు, కొంతమంది అథారిటీ చూపించాలి, ఆ డిస్ట్రిక్ట్ మొత్తం నాకు కంట్రోల్లో ఉంటుంది, నేను అథారిటీ చూపించాలి, పవర్ చూపించాలి అని. కొంతమంది రెస్పెక్ట్ కోసం వస్తారు, కొంతమంది మనీ కోసం వస్తారు. మనీ ఈజ్ ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ మనీ అనమాట. ఏదైనా సరే మనీ నుంచే మనకు వస్తుంది. ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏదైనా చేయాలన్నా, బతకాలంటే మనకు మనీ ఉండాలి. కాబట్టి ఆబ్వియస్ అనమాట అందరికీ. కొంతమంది జెన్యూన్గా సర్వీస్ చేయాలి, నేను ఏదో ఒక చేంజ్ తీసుకురావాలి, ఏదో ఒక మార్పు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయాలి అని కొంతమంది వస్తారు. సో ఇందులో మీరు ఏ కేటగిరీ నుంచి వచ్చారు అన్నది కమెంట్ చేయండి నాకు. నేను ఏ కేటగిరీ నుంచి వచ్చానంటే రెస్పెక్ట్ అనే కేటగిరీ నుంచి వచ్చానమాట. సో మా ఫ్యామిలీ అన్న దాంట్లో మై ఎంటైర్ బ్లడ్ లైన్ నో వన్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్. సో దెన్ ఆఫ్టర్ నేను ఆలోచించాను అనమాట. సో ఐఎమ్ ద వన్ హూ ఈజ్ ద ఫస్ట్ గవర్నమెంట్ ఆఫీసర్ ఇన్ మై ఎంటైర్ బ్లడ్ లైన్ అని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. సో మా పేరెంట్స్ కానీ, మా అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, సో ఎంటైర్ మదర్ సైడ్ ఇటు ఫాదర్ సైడ్ ఎవరు గవర్నమెంట్ ఆఫీసర్స్ లేరు. సో దట్ డే ఐ హ్యావ్ డిసైడెడ్ ఐ గోనా బీ అ ఫస్ట్ గవర్నమెంట్ ఆఫీసర్ ఇన్ మై ఎంటైర్ బ్లడ్ లైన్ అని నేను ఫిక్స్ అయ్యా. ఎందుకు రెస్పెక్ట్ కోసం, ఎందుకు అని అంటే, ఇంట్లో పేరెంట్స్ కానీ, ఫ్యామిలీ కానీ ఎవరికైతే ఒక అథారిటీలో వాళ్ళు లేరో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు. నార్మల్గా అయినా సరే రెస్పెక్ట్ అనేది మన కళ్ళ ముందే మన పేరెంట్స్ని ఎవరైనా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే వి కాంట్ టాలరేట్ అనమాట. మనం దాన్ని సహించలేము, మనం అది తట్టుకోలేము. ఫస్ట్ థింగ్ ఏంటంటే, సో దానికోసం నేను నా రెస్పెక్ట్ గెయిన్ చేసుకోవడం కోసం నా వల్ల
నా ఫ్యామిలీకి, నా పేరెంట్స్కి, నా ఫాదర్కి, నా మదర్కి అందరికీ రెస్పెక్ట్ దక్కాలి అని అంటే నేను నా ఫ్యామిలీ నుండి ఫస్ట్ గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వాలి. దెన్ ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ అండ్ ఐ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి. కొంతమందికి ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్సి ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో నేను ఐఏఎస్ అవ్వాలి అని అప్పుడే డిసైడ్ అయ్యాను అనమాట. నేను డిసైడ్ అయ్యి మా పేరెంట్స్ని ఒక మంచి ప్లేస్లో ఉంచాలి, నా వల్ల వాళ్ళకి రెస్పెక్ట్ దక్కుతుంది, నా వల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే, నా వల్ల వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అని అంటే ఆ రోజు నేను ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అనమాట. సో ఐఎమ్ ప్రూవ్డ్ ఇట్, ఐఎమ్ మేడ్ ఇట్ అని నేను అనుకుంటా. సో ఇటు మా పేరెంట్స్ అయినా సరే, తర్వాత పెళ్ళి వెళ్ళిన తర్వాత హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ వాళ్ళైనా సరే మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మనకి ఇండిపెండెంట్గా బతకాలి. గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఒక జాబ్ ఉండి ఒక ఇండిపెండెంట్గా నువ్వు బతుకుతున్నావు అంటే నీకు రెస్పెక్ట్ కానీ, మనీ కానీ, పవర్ కానీ ఎవ్రీథింగ్ విల్ కమ్ అనమాట ఇన్ యువర్ హ్యాండ్స్. ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో ఇప్పటి నుండి ఎవరైతే ఆస్పిరెంట్స్కి ప్రిపేర్ అవుతున్నారో, కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, లేకపోతే సిన్స్ లాస్ట్ 2, 3, 4, 5 years నుంచి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, మీరు గివ్ అప్ ఇవ్వకూడదు. సో ప్లీజ్ డోంట్ గివ్ అప్ అనమాట. అసలు గివ్ అప్ ఇచ్చే ఆలోచన మైండ్లోకి తెచ్చుకోకండి. ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి కన్సిస్టెన్సీగా 6 months, 1 year, 2 years, 3 years పర్లేదు. కష్టపడి చదివితే ఖచ్చితంగా మనం ఆ జాబ్ కొట్టగలుగుతాం. ఆ హోప్, ఆ నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్ అన్నది మీ మీద మీకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మీ ఫ్యామిలీస్కి కూడా మీ మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాళ్ళు మధ్యలో మాటలు అన్నా సరే మనం బాగుపడాలని మాత్రమే అంటారు. మనం తక్కువ అవ్వాలి, మనం తగ్గాలి అని వాళ్ళు అనుకోరు. కాబట్టి ఏమన్నా సరే, ఎవరెన్ని మాటలన్నా, ఎవరు ఎలాంటి మాటలు అన్నా సరే అది మైండ్లో పెట్టుకొని బాగా చదివి మనం ఖచ్చితంగా జాబ్ కొట్టి వాళ్ళకి చూపిస్తే దెన్ విల్ మేడ్ ఇట్ అనమాట. వి మేడ్ ఇట్ అండ్ వి ప్రూవ్డ్ ఇట్. సో అందుకే యూపీఎస్సీ అన్నది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసిన విషయాలు నాకు చెప్పాలి అనిపించినాయి, నాకు షేర్ చేసుకోవాలి అనిపించినాయి, నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకు కూడా ఇంకేమైనా షేర్ చేసుకోవాలి, ఇంకేమైనా మాట్లాడాలి అనుకుంటే కమెంట్ చేసేయండి. సో లెట్స్ టాక్ దేర్. And thank you for watching. Please do subscribe to the Learn with Anu 06 YouTube channel. Thank you. Bye bye.